నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలం వరకు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మరియు అమెరికా ఆ యొక్క యుద్ధ వాతావరణం యావత్ ప్రపంచాన్ని వణికించింది. మరీ ముఖ్యంగా చమురు రేట్లు పెరిగిపోవడము, గ్యాస్ రేట్లు పెరిగిపోవడము, నిత్యావసర ధరలు కూడా పెరిగిపోవడం అంటూ జరిగింది. ఎందుకంటే ఏదైతే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి హర్ముజ్ కెనాల్ ఉన్నదో, హర్ముజ్ కెనాల్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాదాపు 20% ట్రేడ్ హర్ముజ్ కెనాల్ ద్వారానే జరిగేది. అక్కడ ఎగుమతులు రాకపోవడము, దిగుమతులు రాకపోవడము, ఈ మూలాన ఎక్కడికక్కడ ప్రతి దేశంలో కూడా ఉన్నటువంటి నిల్వలు ఏదైతే ఉన్నాయో ఆ కొరత రావడం మొదలుపెట్టింది. సో సప్లై అనేది తగ్గిపోవడం వల్ల డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ వచ్చింది. సరుకులు తక్కువ ఉన్నప్పుడు ఎంత రేట్లైనా ఇచ్చి కొనేదానికి స్థానికంగా ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి మార్కెట్ అక్యుములేటర్లు ఎవరైతే ఉంటారో దాన్ని క్యాష్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ చూసాం. ఈ వాతావరణం కాస్త దాదాపు 2 వారాల నుంచి ఆగిపోవడం అంటూ జరిగింది. ఎందుకంటే అటు అమెరికా కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఈ 2 దేశాలు ముందుకొచ్చి ఇంకా కాల్పుల విరమణ అంటూ చేసుకోవాలా, ఈ యుద్ధాన్ని ఇంకా సాగించేదంటూ లేదు అని చెప్పి దౌత్యానికి పూనుకోవడం అంటూ జరిగింది. అందులో మరి ముఖ్యంగా చైనా కావచ్చు, రష్యా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ దేశాలు ముందుకొచ్చి ఇంకా మరీ ముఖ్యంగా భారతదేశం కూడా ఒక చెయ్యేసి ఈ యొక్క ఇరు దేశాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఆ రెండింటి మధ్య సయోధ్య చేకూర్చేదానికి ఈ దేశాలంటూ ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటే ఇన్నాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ చూసాము, సెకండ్ వరల్డ్ వార్ చూసాము. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ కన్నా వస్తే అప్పుడన్నా సైనికులు పోయి వాళ్ళు కాల్పులు జరుపుకొని కొట్టుకొని చచ్చిపోయినారు. ఒక జపాన్లో హిరోషిమా, నాగసాకిలో పడినటువంటి ఆ బాంబులు తప్ప అంత ప్రభావం ఎక్కడ చూపించలేదు. లక్షల మంది సైనికులు చచ్చిపోయి ఉండొచ్చు కానీ భూమికి ఎక్కడక్కడ ఇబ్బంది జరగలేదు. ఏ విధంగా అయితే హిరోషిమా, నాగసాకిలో జరిగినటువంటి ఆ యుద్ధ వాతావరణం ఉన్నదో ఇప్పటికీ అక్కడ గడ్డిపోచకుండా మనలేదంటే ఎంత భయానకంగా ఉండిందో సెకండ్ వరల్డ్ వార్ మనకు ఇట్టే అర్థమవుతుంది. అప్పుడన్నా అంతో ఇంతో యురేనియం నిల్వలు కావచ్చు, లేకుంటే బాంబులు తీసుకెళ్లేటువంటి విమానాలు, జెట్లు అవన్నీ తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగిపోయింది. అసలు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆ రాకెట్లు కావచ్చు, లేకుంటే వచ్చేటువంటి జెట్లు లేదా డ్రోన్లు కావచ్చు, ఎక్కడికక్కడ రాడార్ వ్యవస్థలను ఉపయోగించి పేల్చేస్తున్నారు. ప్రతి దేశంలో ఆ టెక్నాలజీ అంటే వచ్చేసింది. అయితే ప్రస్తుతం నిన్నటి రోజున పుతిన్ గారు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా ఇరువురు దాదాపు 9 నిమిషాలు ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. ఇరాన్లో ఈ యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొందో యుద్ధ బీభత్సం అనేది తగ్గిపోయింది. ఇరాన్ వాళ్ళు ఇంకా యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు కూడా ఆగితే బాగుంటుందని చెప్పి ట్రంప్కి పూర్తి స్థాయిలో పుతిన్ హెచ్చరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. ఇరాన్ విషయంలో ట్రంప్నకు పుతిన్ వార్నింగు. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్ ఏదైతే ఇరాన్ క్యాపిటల్ ఉన్నదో టెహ్రాన్పై మళ్ళీ సైనిక చర్యకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకో పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు దాదాపు 9 నిమిషాల పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్లో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారని చెప్పి ఉషాకో అంటూ తెలిపారు. ఈ చర్యతో దౌత్య చర్యలకు మార్గం సుగమం అవుతుందని వెల్లడించడం జరిగింది. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై దాడులకు దిగితే పశ్చిమాసియా సహా మొత్తం అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి పుతిన్ హెచ్చరించినట్లు వెల్లడించారు. ఏదైతే వాళ్ళు కొట్టుకోవచ్చు, కానీ ఇతర దేశాలన్నీ మొత్తం యావత్ ప్రపంచం అంటూ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మేము యుద్ధానికి పూనుకోము, మేము ఆగిపోయినామని చెప్పి ఒక పక్క ఇరాన్ చెప్తా ఉన్నా కూడా వాళ్ళు ఇదే కదా అదును చూసి వాళ్ళు యుద్ధానికి కన్నా పూనుకుంటే ఎవరైతే ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఆ 2 దేశాలకి ప్రపంచ దేశాల శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మర్యాదగా ఈ యుద్ధం అంటూ ఆపండి అని చెప్పి ట్రంప్కి తనదైన శైలిలో పుతిన్ అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఈ విధంగా ఉంటే మరోపక్క ఇరాన్ కూడా ఎంతసేపు సైలెంట్గా ఉందాము అని చెప్పి ఇరాన్ అనుకున్నా కూడా ట్రంప్ యొక్క కుయుక్తులు మనకు తెలిసిందే. ఏదైతే వెనిజులా కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ని తీసుకెళ్ళినటువంటి విధానం మనం చూసాం అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క నేతృత్వంలో. అందుకు ఆ కుయుక్తులు తెలిసినటువంటి ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికా ఈ ఇరాన్ మధ్య ఉద్రిక్తలు రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడుతున్నట్లు తెలిపారు. ఆ ఆయుధం అమెరికాకు తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్ముజ్ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి తాజా హెచ్చరికలు వచ్చాయి. అతి త్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం, అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది, అది వారి పక్కనే ఉంది, దానితో వారికి గుండెపోటు కూడా రావచ్చని
షారం ఇరానీ పేర్కొన్నారు. అయితే ఆ ఆయుధం ఏంటో అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. మొత్తం మీద అమెరికా ఇన్ని రోజులు ఇరాన్ భయపెడతా వచ్చింది. ఏ విధంగా అయితే మనం ఇన్నాళ్ళు చూస్తూ వచ్చాం. ఇరాన్‌లో అసలు ఎక్కడ బాంబులు ఎన్ని దాచిపెట్టున్నారు, యురేనియం నిల్వలు ఎక్కడ దాచిపెట్టినారని చెప్పి అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు వాళ్ళకి ఎంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పటిదాకా కనుక్కోలేదు. ఎందుకంటే ఏదైతే హర్ముజ్ కెనాల్ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి గుహల్లో అక్కడక్కడ డ్రోన్లు కొన్ని లక్షల క్షిపణులు కూడా దాచిపెట్టారని చెప్పి ఇరాన్ పైన అభియోగాలు ఉంటూ ఉన్నాయి. సో వీళ్ళకి ఇరాన్కు ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని అమెరికాకి ఎప్పుడైనా కొరకరాని కుయ్యగా మారదామని చెప్పి అటు క్యూబా కావచ్చు లేదా వెస్టిండీకి సంబంధించి కొన్ని దీవుల్లో పక్కనే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఒక భయంకరమైనటువంటి ఆయుధాలు తయారు చేసి పెట్టామనే విధంగా లేదా అమెరికాను భయపెట్టడానికి కావాలని ఇరాన్ ఒక డైలమా అమెరికాని క్రియేట్ చేసే విధంగా ఇరాన్ అంటూ ఆ వ్యాఖ్యలు చేసిందని కూడా అనుకోవచ్చు. ఏదని నిజమేదనేది కాలమే చెప్తుంది. హర్ముజ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ను దిగ్బంధించి ఇరాన్ను దాదాపు 7 క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు. దీంతో అది కొద్ది రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందన్నారు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ నౌకలు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయన్నారు. మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి బొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు పశ్చాత్తాపం చెందే వరకు వారిని దెబ్బ కొడతాయన్నారు. ఇరాన్తో అణు ఒప్పందం కుదిరే వరకు దిగ్బంధనం కొనసాగుతుందని అధ్యక్షుడు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ ప్రతిపాదనపై రాజీ పడే ప్రసక్తే లేదని ఓ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన అంటూ పేర్కొనడం జరిగింది. ఇది ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్. ధన్యవాదాలు.